దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ మెటాకాగ్నిషన్. అంటే థింకింగ్ అబౌట్ థింకింగ్. ఒక మనిషి తన గురించి తాను తెలుసుకునే ప్రాసెస్లో వాట్ ఈస్ దిస్, వై ఈస్ దిస్, హౌ ఈస్ దిస్ అని ఎక్స్ప్లోర్ చేసే ప్రాసెస్లో సమ్వేర్ న్యాచురలీ ఎఫెక్ట్ అవుతాడు. సో లెట్స్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ బుద్ధ అంటే ఏంటి? ఎన్లైటన్మెంట్, నాలెడ్జ్. కానీ ఆ ఎన్లైటన్మెంట్ రీచ్ అవ్వడానికి ముందు ఫస్ట్ అయితే బుద్ధ ఒక ప్రిన్స్, సిద్ధార్థ్. సో ఆయన పుట్టినప్పుడు వాళ్ళ ఫాదర్కి చెప్పారంట, మీ వాడు అయితే పెద్ద కింగ్ అయిపోతాడు, లేకపోతే పెద్ద సన్యాసి అయిపోతాడు అని చెప్పారట. సో ఎక్కడ మా వాడు సన్యాసి అయిపోతాడో అని భయపడి వాళ్ళ నాన్న అతనికి ఏమీ తెలియకుండా, కష్టం అంటే ఏంటో తెలియకుండా, అసలు సఫరింగ్ అంటే ఏంటి మీనింగే తెలియకుండా పెంచాడు. అంటే చావు తెలీదు, బాధ తెలీదు, డిసీజ్ తెలీదు, సిక్నెస్, వాట్ ఎవర్ ఏమీ తెలీదు. సో అలా పెరిగాడు. పాపం నిజంగా అవన్నీ తెలిసి పెరుగుంటే గొప్ప ప్రిన్స్ అయ్యేవాడేమో. బట్ అవన్నీ తెలియకుండా పెంచేసరికి మనోడు ఆల్మోస్ట్ అరౌండ్ ద ఏజ్ ఆఫ్ 29 ఒకసారి బయట ప్రపంచాన్ని చూసే ప్రాసెస్లో డెత్ అంటే ఏంటో లైవ్లో చూసాడు. అండ్ దెన్ సిక్నెస్, ఒక వ్యక్తి కుష్టి వ్యాధితో బాధపడుతున్నది లైవ్లో చూశారు. అండ్ సో డెత్, డిసీజ్, ఓల్డ్ ఏజ్, ఇలా ఎన్నో డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ని లైవ్లో చూసి ఆ సఫరింగ్ని చూసేసరికి అసలు ఫస్ట్ టైం ఇన్ లైఫ్ అవన్నీ చూసినప్పుడు ఎలా ఉంటుంది? మనకే ఒక్కొక్కసారి అలాంటివి చూస్తే చెదిరిపోతాం కదా. అలాంటిది చిన్నప్పటి నుంచి అసలు ఉంటాయని కూడా తెలియని మనిషి ఫస్ట్ టైం అవి చూసినప్పుడు జస్ట్ ఇమాజిన్ ద ప్లైట్. సో ఆబ్వియస్గా హీ స్ట్రక్, చాలా డిస్టర్బ్ అయిపోయారు సైకలాజికల్గా. ఏంటిది, వాట్ ఈస్ దిస్ సఫరింగ్, దీనికి ఎందుకు అసలు ఈ సఫరింగ్, అండ్ దీనికి సొల్యూషన్ ఏంటి? అండ్ హీ బికేమ్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ సైకాలజీ.